ఇంకా కావ్య అయితే వరలక్ష్మి వ్రతానికి అన్నీ సర్దుతూ ఉంటుంది. అలా సర్దుతూ ఉండగా హమ్మయ్య! ఇంకా అయిపోయాయి అన్నీ అనేసి అలాగా చూసేసరికి రాజు అయితే స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటాడు. అలా చూసేసరికి ఇంకా కావ్య అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన పూజ గురించి ఊహించుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరితో కలిసి ఎంతో హ్యాపీగా వాళ్ళు పూజ అయితే చేసుకుంటారు కదా! సో, ఆ విషయాన్ని తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఎంతో బాగా జరిగింది అనేసి. రాజైతే అప్పుడు పూజ అది చేస్తూ ఉంటాడు కదా! అదంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా ఏంటి అంటే రుద్రాణి ఏమో స్వరాజ్ ఉంటాడు కదా చిన్న బాబు, తనని తీసుకొని బయట అయితే కూర్చుంటూ ఉంటుంది. కూర్చొని తనకి చాక్లెట్ తింటూ ఉంటే ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే చాక్లెట్ తింటున్నాను అనేసి చెప్తాడు బాబు. అలా చెప్పేసరికి మరి నీకు చాక్లెట్ ఇచ్చింది కదా ఆ ఆంటీకి కంగ్రాట్స్ నువ్వు చెప్పాలి అనేసి రుద్రాణి అయితే అంటుంది. అలా అనేసరికి ఇంకా బాబు అయితే అడుగుతాడు, నేనెందుకు చెప్పాలి అని అంటే, నీకు ఆడుకోవడానికి చిన్న పాపాయిని ఇస్తుంది కదా, అందుకని నువ్వు వెళ్ళి కంగ్రాట్స్ అని చెప్పాలి అనేసి స్వరాజ్కి అయితే చెప్తూ ఉంటుంది రుద్రాణి. అలా చెప్పేసరికి ఓహో అందుకు నేను చెప్పాలా, ఓకేలే అనేసి వెళ్తాడు బాబు అయితే. వెళ్ళి కావ్య దగ్గరికి వస్తాడు. వచ్చి చెప్తాడన్నమాట, కంగ్రాట్స్ మీకు అనేసి. అయితే నాకెందుకురా కంగ్రాట్స్ చెప్తున్నావు అనేసి కావ్య అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి మీరు ప్రెగ్నెంట్ కదా అందుకే మీకు కంగ్రాట్స్ అనేసి చెప్తున్నాను అనేసి అయితే బాబు అంటాడు. అలా అనేసరికి ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఆ మాటలు ఏంటి అంటే అందరూ వింటారనమాట. అందరూ అక్కడ కూర్చొని ఉండడంతో అందరూ వింటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా రాజ్ కూడా అక్కడే ఉంటాడు. రాజ్ కూడా మాట విని షాక్ అయిపోతాడు, ప్రెగ్నెంట్ ఏంటి కళావతి గారు అనేసి. ఇంకా అపర్ణాదేవి కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. కావ్య అయితే భయపడిపోతూ ఉంటుంది, ఏంటి ఈ విషయం అతనికి తెలిసిపోయినట్టుంది, ఏం చెయ్యాలా ఏంటా అనేసి కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.